గత కొన్ని రోజులుగా నాగదుర్గ పేరు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తోంది. ఇప్పటివరకు ఫోక్ సాంగ్స్, డాన్సులతో ప్రేక్షకులను ఉర్రూ తొలగించిన ఈ బ్యూటీ ఇప్పుడు హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుండడమే దీనికి కారణం. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసు వర్క్స్ బ్యానర్లపై బలగం ఫేమ్ ప్రియదర్శి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఇడుపు కాగితం. ఇందులో నాగదుర్గ శ్రీలత అనే తెలంగాణ అమ్మాయి పాత్రలో కనిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్ సినిమాపై పాజిటివ్ వైబ్ను క్రియేట్ చేశాయి. దీనికి తోడు ఇడుపు కాగితం టైటిల్ పై నెట్టింట ఓ వివాదము చెలరేగింది. ఈ కారణంగా కూడా నాగదుర్గ పేరు బాగా హైలైట్ అవుతాం. ఇప్పుడు ఈమె పేరు బిగ్ బాస్ కారణంగా కూడా నెట్టింట మరింత వైరల్ అవుతాం. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూకి వెళ్ళిన నాగదుర్గ తనకు కొన్ని సినిమా అవకాశాలే కాదు, బిగ్ బాస్ నుంచి ఆఫర్ కూడా వచ్చిందని చెప్పుకొచ్చింది. కానీ తనకే వెళ్ళాలని లేక ఆ ఆఫర్ కాదన్నట్టు తన రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ షో అంటే తనకు ఎలాంటి భయం లేనప్పటికీ ఆ షోకు తాను సెట్ కాలేననే ఫీలింగ్లో ఉన్నానని, అందుకే ఆ షో ఆఫర్ను తాను పక్కకు పెట్టినట్టుగా నాగదుర్గ చెప్పుకొచ్చింది. తాను చాలా సైలెంట్ అని, పైగా మొహమాటస్తురాలని, ఎవరికైనా నో చెప్పాలన్నా తనకు చాలా భయమని, తన ఫీలింగ్స్ కంటే ఎదుటివారి ఫీలింగ్స్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని, తనలో ఉన్న ఈ లక్షణాల వల్లే తాను బిగ్ బాస్ ఆఫర్ను రిజెక్ట్ చేసినట్టుగా నాగదుర్గ క్లారిటీ ఇచ్చారు. అయితే బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు అమ్మ నీ వల్ల కాదని వారించిన, నాన్న మాత్రం వెళ్ళమని ఎంకరేజ్ చేసినట్టుగా చెప్పుకొచ్చారు.